నయం చేసేది ఏమిటి? ఈ శక్తి ఎక్కడుంటుంది? దాన్ని ఉపయోగించుకోవడం ఎలా? ఇవి మనందరికీ ఎంతో అవసరమైన ముఖ్యమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కటే. ప్రతి మనిషి మనసుకు రెండు పొరలు ఉంటాయి. అవే బాహ్యచేతన మనసు, అంతఃచేతన మనసు. అంతఃచేతన మనసులోనే నయం చేసే శక్తి ఉంటుంది. రోగి మానసిక ధోరణిలో మార్పు వస్తే ఈ శక్తి విడుదల చేయబడుతుంది. మనోవిజ్ఞానవేత్తలు, మత గురువులు, మనోరోగ నిపుణులు, మనోరోగ వైద్యులు లేదా మామూలు డాక్టర్లు ఎప్పుడూ ఏ రోగాన్ని నయం చేయలేదు. ఒక ప్రాచీన నానుడి ఉంది. డాక్టర్ గాయానికి కట్టుకడతాడు, దాన్ని నయం చేసేది దేవుడు. మనస్తత్వవేత్త కానీ మనోరోగ నిపుణుడు కానీ రోగికున్న మానసిక అడ్డంకిని మాత్రమే తొలగించి అతనిలో అవసరమైన మార్పును కలిగిస్తాడు. అప్పుడే నయం చేసే శక్తి వెలువడి రోగి ఆరోగ్యం కుదుటపడుతుంది. అదేవిధంగా ఒక సర్జన్ శారీరకమైన అడ్డంకులను తొలగించడం ద్వారా శరీరాన్ని బాగుచేసే శక్తులు చక్కగా పనిచేసేందుకు సహాయపడతాయి. ఏ డాక్టరు, సర్జను, మానసిక రోగాల వైద్యుడు తనే రోగాన్ని నయం చేశానని అనలేడు. ఆ ఒక్క నయం చేసే శక్తిని ఎన్నో పేర్లతో పిలవచ్చు. ప్రకృతి, దేవుడు, సృజనాత్మకమైన తెలివితేటలు. కానీ వాస్తవానికి ఇవన్నీ అంతఃచేతన మనసుకి మారుపేర్లు మాత్రమే. మీ అంతఃచేతన మనసులో ఉన్న నయం చేసే శక్తిని మీరు కానీ మరొకరు కానీ సరైన మార్గంలో పెట్టినట్టయితే మీ మనసులోనూ శరీరంలోనూ ఉన్న రోగాలన్నీ నయమవుతాయి. ఒక వ్యక్తి మతం, ఒంటి రంగు, జాతి ఏదైనప్పటికీ ఈ నయం చేసే శక్తి అందరిలోనూ సమానంగా పనిచేస్తుంది. ఈ చికిత్సా విధానంలో పాల్గొనేందుకు మీరు ఫలానా మతానికి చెందిన వారై ఉండాలన్న నియమేమీ లేదు. మీరు నాస్తికులని చెప్పుకున్న మీ అంతఃచేతన మనసు మీ చేతి మీద గాయాన్ని మాన్పుతుంది. మీలో ఉన్న అంతులేని తెలివి, మీ అంతఃచేతన మనసు మీ నమ్మకానికి అనుగుణంగా స్పందిస్తాయనే సత్యంపై ఆధునిక మానసిక చికిత్స ఆధారపడి ఉంది. మనస్తత్వవేత్తలు, మతాచార్యులు తమ మత గ్రంథాల్లోని ఆదేశాలనే పాటిస్తారు. అంటే వాళ్ళు తమ గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంటారు. దానర్థం వాళ్ళు తమ మనసుని స్థిరంగా ఉండేటట్టు చేస్తారు, సేద తీరుతారు, సడలిస్తారు. తమలో ఉన్న అంతులేని నయం చేసే శక్తి గురించి ఆలోచిస్తారు. బయటి విషయాల వల్ల, మనసుల వల్ల తమ మనసు చెదిరిపోకుండా ఉండేందుకు వాళ్ళు తలుపులు మూసేస్తారు. ఆ తరువాత నెమ్మదిగా, ప్రయత్నపూర్వకంగా తమ అంతఃచేతన మనసుకి తమ అభ్యర్థతను కానీ కోరికను కానీ తెలియజేస్తారు. తమకున్న విశిష్టమైన అవసరాలకి తమ తెలివైన మనసు జవాబులిస్తుందని వాళ్లకు తెలుసు. మనం తెలుసుకోవలసిన అతి అద్భుతమైన విషయం ఇది. మీరు కోరుకున్నది నిజంగానే జరుగుతుందని అనుకోండి. అప్పుడు అంతులేని మీ జీవన సూత్రం మీరు చేతనావస్థలో కోరుకున్న దానికి, మీ అభ్యర్థనకి స్పందిస్తుంది. మీకు దొరికిందని నమ్మండి, అప్పుడది మీకు దొరుకుతుంది. ఈ శక్తిని ఉపయోగించుకునేందుకు ఎన్నో రకాల మార్గాలు, ఉపాయాలు, పద్ధతులు ఉన్నాయి. కానీ నయం చేసేందుకు ఒకే ఒక ప్రక్రియ ఉంది. అదే నమ్మకం. ఎందుకంటే నమ్మకం ప్రకారమే అన్నీ జరుగుతాయి.